వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవస్థానం హిందూ ధర్మానికి ఆయువు పట్టు. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందింది. తిరుమలకు రాలేని వారు స్వామివారి ప్రసాదం లడ్డు కాస్తంతైనా దొరికితే జన్మ ధన్యమని భావిస్తుంటారు. అంతటి పవిత్రమైన ప్రసాదం విషయంలో అత్యంత సంచలన ఆరోపణలు వస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుమల ప్రసాదంలో మంచి నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు చేసింది సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారని, తమ ప్రభుత్వం మాత్రం స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామని ప్రకటించారు. గత పాలకులు చివరికి వెంకటేశ్వర స్వామి పవిత్రతను కూడా దెబ్బతీశారు. అక్కడ ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారు. నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని తెలిసింది. మేమిప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నాం. ఇదంతా మాట్లాడింది ఎవరో కాదు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు. ఏదేమైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అధికమైన ఆరోపణలు వచ్చాయి. నిర్వహణ సరిగా లేదని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అప్పటి జగన్ సర్కార్ వ్యవహరించిందన్న ఆరోపణలు చాలా ఉన్నాయి. అయినా సరే అప్పటి సర్కార్ స్పందన కూడా అత్యంత పేలవంగా ఉంది. గతంలో సరఫరా అయిన నెయ్యిలో నాణ్యత లేదని తేల్చింది సురేందర్ రెడ్డి కమిటీ. నాణ్యత లేని నెయ్యి వల్లే లడ్డూలపై భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిన వారిని బ్లాక్ లిస్ట్ లో కూడా పెట్టింది. లడ్డు ప్రసాదంలో నాణ్యత పెంచేందుకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి చెందిన నందిని నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఒప్పందం చేసుకుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ గతంలో 20 ఏళ్ల పాటు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. అత్యంత పవిత్రమైన స్వామివారి ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం చిన్న విషయం కాదు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఏదేమైనా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ విషయంలో జరిగిన దాంట్లో వాస్తవం ఏంటి అనేది బయటికి రావాలి. ఇక దేవాలయాలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ఇక దేవాలయాలకు సంబంధించిన దేవాదాయ ధర్మాదాయ శాఖలలో అన్యమతస్థులు పని చేయకుండా ఉండాలి అనేది. ఎందుకు అనంటే భక్తి లేని చోట ఏ పని చిత్తశుద్ధితో జరగదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుల ప్రభావం చాలా ఉందని విన్నాము. ఇక వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి గత సీఎం జగన్ భార్య రాను అనంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఇంటి దగ్గరికి తీసుకొస్తే ఆయన ప్రసాదాన్ని చెత్తకుప్పలో వేసిన ఘనత వైఎస్ భారతికి దక్కుతుంది. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ మన మనోభావాలను దెబ్బతీసే విధంగా అత్యంత సంపన్నపరుడైన వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కూడా ఇలాంటి కల్తీ చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించబడాలి. అయినా 7 కొండల్ని 3 కొండలు చేస్తా అన్నవాడి పరిస్థితి ఏమైంది? 1000 స్తంభాల గుడి కూర్చేసిన చంద్రబాబు నాయుడు పరిస్థితి గతంలో ఏమైంది? ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాల పట్ల చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇదే గనక ఈ విధంగానే ముందుకు వెళ్తే చంద్రబాబు నాయుడుకి జన నీరాజనం పడతారు తప్ప మళ్ళీ అటు ఇటు దారి మళ్ళితే మాత్రం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకతను చూస్తారు. ఏదేమైనా సనాతన ధర్మాన్ని, హిందూ ఆలయాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సో #, తోటి తిరుమల తిరుపతి దేవస్థాన ప్రసాదానికి సంబంధించిన న్యాయం కోసం మనందరం డిమాండ్ చేద్దాం. జస్టిస్ ఫర్ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అంటూ. సరే, మీరేమనుకుంటున్నారు? నిజంగా ఇంత పైశాచిక తత్వానికి దిగే వీళ్ళను ఎలా శిక్షించాలి అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతనందించండి. ప్రతిరోజు ప్రతి వీడియోలో మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం. బట్ సహాయం చేయడానికి చాలా అంటే చాలా తక్కువ మంది వస్తున్నారు. 0.00లలో అని చెప్పొచ్చు. మీరు చేసే చిన్న సహాయం సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ నడిపించాలి అనుకునే ఆర్ వాయిస్కి మరింత బలాన్ని ఇస్తుంది. ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి సహాయం కూడా ఛానల్ని నిలబెడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత వైరల్ అవుతూ ఉంటాయి. ఎంత షేర్ చేస్తే మనం చెప్పాలి అనుకున్న విషయం అంత మందిలోకి వెళ్తుంది. అందులో కూడా ఈ ఛానల్కి అండగా నిలబడాల్సింది మీరే. మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. జై భారత్.